హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జస్విన్ జెసిక అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏకాదశి తిథి అంటే చాలా ప్రత్యేకమైనది. ఏకాదశి రోజున స్వామి అమ్మవారిని ఇద్దరిని పూజించినట్లయితే స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన మీద ఉంటుంది. స్వామివారి దగ్గర పిండి ప్రమిదల్లో దీపారాధన చేయాలి. వెంకటేశ్వర స్వామి దగ్గర 7 పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఏకాదశి రోజున గోళ్ళు కత్తిరించడం, క్షవరం చేయించడం లాంటివి చేయకూడదు. ఏకాదశి రోజున కొన్ని నియమాలను పాటిస్తూ పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈ వీడియోలో నేను స్వామి అమ్మవార్ల పూజా విధానం, ఏ నియమాలను పాటించాలి, స్వామి అమ్మవార్ల పూజను ఈసారి నేను తులసమ్మ దగ్గర చేశానండి. ఆ పూజా విధానం చూపిస్తాను. తులసమ్మ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవే కదండి. నేను తులసమ్మ దగ్గర స్వామి అమ్మవార్ల పూజ అయితే చేశాను. నేను ఏ విధంగా చేశాను, ఏకాదశి రోజున ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో షేర్ చేస్తాను. ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. అయితే అన్ని ఏకాదశుల కంటే ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. జూలై 31వ తేదీన అనగా బుధవారం రోజున కామిని ఏకాదశి వచ్చింది. ప్రతి ఏకాదశి రోజున మీ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంటిపై దేవుని ఆశీర్వాదం ఉంటుంది. మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. అలాగే ఈ కామిని ఏకాదశి రోజున ఎన్నో శుభయోగాలు కలిసి వస్తాయి. కాబట్టి ఈ కామిని ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకొని కొన్ని పరిహారాలను చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది. ఈ కామిని ఏకాదశి రోజున అతి శక్తివంతమైన అమృత యోగం ఏర్పడుతుంది. ఈ ఏకాదశి నుండే మనకి పండగలన్నీ ప్రారంభమవుతాయి. వరలక్ష్మి వ్రతం, శ్రావణ పౌర్ణమి, వినాయక చవితి ఇలా 15 రోజులకి ఏదో ఒక పండగ వస్తూనే ఉంటుంది. ఈ ఏకాదశి రోజున స్వామి అమ్మవార్ల ఇద్దరిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే స్వామి అమ్మవార్ల అనుగ్రహం మీ మీద ఉంటుంది. స్వామి అమ్మవార్ల పూజను పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు, లేదంటే పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవచ్చు అండి. నేనైతే ఈ రోజున తులసి కోట దగ్గర పూజ చేసుకుంటున్నాను, అది చూపిస్తున్నానండి. ముందైతే ఒక పీటని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాను. మీరు ఎక్కడైతే పూజ చేద్దాం అనుకున్నారో ఆ ప్లేస్ని శుభ్రంగా తుడిచి బియ్యం పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి ఆ పీటని ఆ ముగ్గు మీద వేయాలి. పీట మీద గోవింద నామాలను వేసుకుంటే చాలా మంచిదండి. అది బియ్యం పిండితో వేసుకోవాలి. గోవింద నామాలను వేసుకున్న తర్వాత పీట మీద క్లాత్ వేసుకోవచ్చు, లేదంటే గోవింద నామాలను వేసుకున్నాం కాబట్టి అలానే స్వామి అమ్మవార్ల ఇద్దరిని పెట్టుకోవచ్చండి. నేనైతే స్వామి అమ్మవార్ల విగ్రహాలు పెట్టుకున్నాను. ఫోటో అయినా పెట్టుకోవచ్చండి. ఫోటోలో స్వామి అమ్మవార్లు కలిసి ఉన్న ఫోటో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే స్వామివారి ఫోటో, అమ్మవారి ఫోటో అయితే పెట్టుకోవచ్చండి. నేనైతే స్వామి అమ్మవార్ల విగ్రహాలు అయితే పెట్టుకున్నాను. ముందుగా స్వామి అమ్మవార్లు ఇద్దరికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టానండి. ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం కాబట్టి నేను వినాయక స్వామిని కూడా ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి. నేను విగ్రహం పెట్టుకున్నాను. కావాలంటే పసుపు గణపతినైనా పెట్టుకోవచ్చు. ఓం గం గణపతి అయిన మహా అనుకుంటూ స్వామివారికి పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు అన్నీ సమర్పించాలి. వస్త్రం కూడా సమర్పించాలండి. స్వామివారి దగ్గర బెల్లం ముక్క ప్రసాదంగా పెట్టి 2 అగరవత్తులను వెలిగించి ధూపం చూపించాలి. తర్వాత హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. స్వామివారి పూజ కంప్లీట్ అయిన తర్వాత స్వామి అమ్మవార్ల దగ్గర పూజ చేసుకోవాలండి. వినాయక స్వామి అష్టోత్తరం చదువుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు. నేను ముందైతే తులసమ్మకు కూడా గంధ కుంకుమ బొట్లు పెట్టి పువ్వులను సమర్పించి వస్త్రం సమర్పించి నమస్కారం చేసుకున్నాను. స్వామి అమ్మవార్ల ఇద్దరికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు సమర్పించాను. స్వామివారి దగ్గర పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. ఆకు పెట్టి పిండి ప్రమిదలు పెట్టుకోవచ్చు, లేదా మట్టి ప్రమిదలైనా పెట్టుకోవచ్చు. నేనైతే మట్టి ప్రమిదలు పెట్టి పిండి ప్రమిదను పెట్టాను. పిండి ప్రమిదలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలంటే బియ్యం పిండిలో కొద్దిగా నెయ్యి, కొంచెం బెల్లం ముక్క, కొద్దిగా నీళ్లు కానీ ఆవు పాలు కానీ కలుపుకుంటూ ప్రమిదలు చేసుకొని ఆ ప్రమిదల మీద గోవిందనామం వేసుకుంటే చాలా మంచిది. గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. తర్వాత నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయొచ్చు. దీపారాధన చేసేటప్పుడు ఏకహారతితో కానీ అగరవత్తితో కానీ వెలిగించుకోవాలి. ఆ తర్వాత మట్టి ప్రమిదలకు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి స్వామివారి దగ్గర అయితే 7 ప్రమిదల్లో దీపారాధన అయితే చేశారండి. స్వామివారి దగ్గర తులసి దళాలను సమర్పిస్తే చాలా మంచిది. మనం ఎప్పుడైనా సరే వెంకటేశ్వర స్వామిని పూజించినప్పుడు అమ్మవారిని పూజించాలి. అమ్మవారిని పూజించినప్పుడు వెంకటేశ్వర స్వామిని కూడా పూజించాలి. దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర 2 అక్షంతలు, పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలండి. నేనైతే ఈ రోజున అమ్మవారి దగ్గర ఉసిరి దీపాలను కూడా వెలిగిస్తున్నాను. ఉసిరి దీపాలకి గోవిందనామం వేశానండి, లేదా గంధ కుంకుమ బొట్లైనా పెట్టుకోవచ్చు. ఉసిరి దీపం మీద ఆవు నెయ్యితో తయారు చేసిన ఒత్తి అయితే వేయాలండి. ఏకాదశి రోజున అమ్మవారి పూజను ఉదయం వేళలో చేసుకోవచ్చు, సాయంత్రం వేళలో చేసుకోవచ్చు అండి. మనం పూజ చేసుకునేటప్పుడు చక్కగా నిండుగా గాజులు వేసుకొని, ఎరుపు రంగు గాజులు వేసుకొని, చీర కట్టుకొని, కాళ్ళకు పసుపు రాసుకొని, నుదుటిన బొట్టును పెట్టుకొని, గంధం పెట్టుకొని చక్కగా అమ్మవారికి పూజ చేసుకోవాలండి.
నేనైతే ఇక్కడ పిండి ప్రమిదలో దీపారాధన చేసిన తర్వాత గోవిందనామాలను చదువుకుంటూ పువ్వులతో, అక్షంతలతో స్వామి అమ్మవార్ల ఇద్దరి దగ్గర కూడా పూజ చేసుకుంటున్నానండి. ఆ తర్వాత స్వామివారికి పసుపు చామంతులంటే చాలా ప్రీతికరం. ముందుగా స్వామి అమ్మవార్ల దగ్గర పసుపు, కుంకుమ సమర్పించాను. మీకు వీలైతే ఒక బౌల్‌లో పసుపు, ఇంకొక బౌల్‌లో కుంకుమ నిండుగా అమ్మవారి దగ్గర పెట్టుకోండి. నేనైతే పూజా మందిరంలో పెట్టానండి. అందుకే ఇక్కడ పెట్టలేదు. పెట్టుకోండి, చాలా మంచిది. స్వామి అమ్మవార్ల దగ్గర నిండుగా పసుపు, కుంకుమ పెట్టడం వల్ల మనం నిండు నూరేళ్ళు కూడా సౌభాగ్యంతో ఉంటాం. నేను లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం, సహస్రనామం చదువుకుంటూ పువ్వులతో, అక్షంతలతో పూజ చేసుకుంటున్నానండి. ఆ తర్వాత గోవిందనామాలను చదువుకుంటూ కూడా పువ్వులతో, అక్షంతలతో పూజ చేసుకుంటున్నాను. తులసి దళాలతో కూడా పూజ చేసుకోవచ్చండి. అమ్మవారి దగ్గర మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకుంటే చాలా మంచిది. చిట్టి గాజులు, గోమతి చక్రాలు, గవ్వలతో, పసుపు కొమ్ములతో, రూ. 1 కాయిన్స్‌తో ఇలా అమ్మవారి దగ్గర పూజ చేసుకోవచ్చు. తులసి దళాలను మాత్రం అమ్మవారి దగ్గర, స్వామివారి దగ్గర సమర్పించండి, చాలా మంచిది. మనం పూజ చేసుకునే తులసమ్మ నుంచి కాకుండా పక్కన కుండీలో ఉన్న తులసమ్మ నుంచి ఆకులను తీసుకొని అమ్మవారి దగ్గర సమర్పించాలి. వెంకటేశ్వర స్వామికి తులసి దళాల మాల సమర్పించిన చాలా మంచిది. ఏకాదశి రోజున స్వామి అమ్మవార్ల పూజ చేసుకున్నారంటే స్వామివార్ల అమ్మవార్ల అనుగ్రహం మీ మీద తప్పకుండా ఉంటుంది. మీకు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలున్నా తొలగిపోతాయి. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, సహస్రనామం, అలానే లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం, సహస్రనామం, కనకదార స్తోత్రం, లలితా సహస్రనామం చదువుకుంటూ స్వామి అమ్మవార్ల దగ్గర పూజ చేసుకున్న తర్వాత 2 అగరవత్తులను వెలిగించి ధూపం చూపించాలి. తర్వాత ప్రసాదం పెట్టి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి. అమ్మవారి దగ్గర ప్రసాదం పరమాన్నం కానీ, ఆవు పాలు కానీ, బెల్లం ముక్క కానీ, అరటిపండు కానీ మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టొచ్చు. స్వామి అమ్మవారి పూజ కంప్లీట్ అయిన తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకోండి. గంట కొట్టి మీ మనసులో ఉన్న కోరికని కోరుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల మీ మనసులోని కోరిక తప్పకుండా నెరవేరుతుంది. స్వామివారికి, అమ్మవారికి పూజ చేసుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం, స్వామివారి అనుగ్రహం మన మీద ఎప్పుడూ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో, నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో ఉంటాం. మనకి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఏకాదశి రోజున స్వామి అమ్మవారిని పూజించడం వల్ల కోటి జన్మల పుణ్య ఫలితం అనేది మనకు దక్కుతుంది. పూజలో ఒక రాగి గ్లాసులో మాత్రం వాటర్ తప్పనిసరిగా పెట్టుకోండి. ఏకాదశి అంటే విష్ణుదేవుడికి చాలా ఇష్టం. కాబట్టి ఏకాదశి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో విష్ణుదేవుణ్ణి పూజిస్తారో వారి జీవితంలో ఏ కష్టాలు లేకుండా, తెలియక చేసిన పాపాల నుండి విముక్తి పొంది సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో జీవిస్తారు. ఈ రోజున చేసే దీపారాధన వల్ల రెట్టింపు పుణ్యఫలం పొందవచ్చు. ఏ ఇంట్లో అయితే ఈ ఏకాదశి రోజున పూజ చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. రోజు పూజ చేయలేని వారు ఈ కామిని ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేస్తే రోజు పూజ చేసినంత పుణ్య ఫలితం ప్రాప్తిస్తుంది. ఈ కామిని ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి మీ ఇంటిని శుభ్రం చేసుకొని, మీ పూజ గదిని అలంకరించుకొని, దీపం వెలిగించి పూజ చేయండి. ఈ ఏకాదశి రోజున మరీ ముఖ్యంగా పంచముఖ దీపం వెలిగిస్తే చాలా మంచిది. లేదా 5 ఒత్తులు వేసి దీపం వెలిగించవచ్చు. ఇలా దీపారాధన చేసి స్వామివారిని ప్రార్థించాలి. మీకు వీలైతే తులసి ఆకులను కూడా మాలగా కట్టి వెంకటేశ్వర స్వామికి అలంకరించవచ్చు. అయితే ఏకాదశి నాడు మాత్రం తులసి ఆకులను కోయకూడదు. కాబట్టి ముందు రోజే తులసి ఆకులను కట్ చేసుకొని సిద్ధంగా ఉంచుకోండి. ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవారు అరటి పండ్లను, ఉల్లిపాయ, వెల్లుల్లి, పెసరపప్పు, శనగపప్పు, నువ్వులు, ముల్లంగి వంటి ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. అలాగే ఈ ఏకాదశి రోజున మీ ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయడం మంచిది కాదంట. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సంపదలు తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఈ కామిని ఏకాదశి రోజున మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమతో అలంకరణ చేయాలి. పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. హిందూ విశ్వాసాల ప్రకారం ఈ కామిని ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు. ఈ ఏకాదశి రోజున ఉప్పు తింటే మీ జాతకంలో దోషాలు ఏర్పడి మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలానే ఈ రోజున అన్నం తినకూడదు. వీలైతే గోధుమ రవ్వ ఉప్మా తిని ఉపవాసం ఉండొచ్చు. వీలైనంత వరకు ఏకాదశి రోజున ఉప్పు తినడం, బియ్యం తినడం మానేయండి. ఈ ఏకాదశి రోజున ఒక పసుపు వస్త్రం తీసుకొని అందులో 7 లవంగాలు వేసి మూట కట్టి మీ పూజ గదిలో ఉంచి ధూపం వేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తుంది. ఈ ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే మీ కష్టాలన్నీ తొలగిపోయి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. ఏకాదశి రోజున మీరు పూజ చేసేటప్పుడు పసుపు రంగు బట్టలను ధరిస్తే చాలా మంచిది. పూజలో దేవునికి నైవేద్యంగా 2 అరటిపండ్లను కానీ, బెల్లం ముక్కను కానీ నివేదించండి. ఈ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవాళ్ళు
ఓం వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే విష్ణుదేవుని అనుగ్రహం వల్ల భోగభాగ్యాలను పొందుతారు. ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారంట. ఈ 2 దీపాల్లో ఒకటి విష్ణుదేవునికి అంకితం, మరో దీపం లక్ష్మీదేవికి అంకితం. ఎవరైతే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి ముందు 2 దీపాలు వెలిగిస్తారో వారింటికి లక్ష్మీదేవి ఖచ్చితంగా వస్తుంది. లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు. అలాగే ఏకాదశి రోజున జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే మీకు బాగా కలిసొస్తుంది. మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. ఏకాదశి రోజున లక్ష్మీదేవి మరియు విష్ణుదేవుడు రావి చెట్టులో కొలువుంటారని నమ్మకం. కాబట్టి ఈ ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసి రావి చెట్టుకి 3 ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న స్త్రీలు కంటతడి పెట్టకూడదు. స్త్రీల కంటతడి పెట్టిన ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ఏకాదశి రోజున తలకి నూనె రాయకూడదని పండితులు అంటున్నారు. ఏకాదశి రోజున మీ తలకు నూనె పెట్టుకుంటే మీ ఆయుష్ తగ్గుతుందంట. మీ ఇంట్లో ఆదాయానికి మించిన మీకు ఖర్చులు ఉంటే ఏకాదశి రోజున మీ కాలికి నల్లదారం కట్టుకోండి. ఏకాదశి రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా కామిని ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తినకూడదు. ఎందుకంటే ఈ ఏకాదశి రోజున వడ్ల ధాన్యాల్లో సకల పాపాలు నివసిస్తాయంట. కాబట్టి ఈ ఏకాదశి రోజున అన్నం తినడం వల్ల పాపాలన్నీ మీ శరీరంలోకి చేరతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీరు త్వరగా ధనవంతులు కావాలంటే ఈ ఏకాదశి రోజున కొన్ని తులసి ఆకులను తీసుకొని వాటిని ఎర్రగుడ్డలో మూటకట్టి మీ బీరువాలో పెట్టండి. ఇలా చేస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. ప్రస్తుత కాలంలో ఎంతోమంది దంపతులు పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సంతానం లేనివారు ఏకాదశి రోజున కృష్ణుడికి 2 తామర పువ్వులను సమర్పించడం వల్ల మీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. సకల దేవుళ్ళు రావి ఆకులో ఉంటారని నమ్మకం. కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు 2 రావి ఆకులను తీసుకొని వాటికి గంధం కుంకుమ బొట్లు పెట్టి మీ పూజ గదిలో ఉంచి పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత ఆ రావి ఆకులకు నమస్కారం చేసి మీ పర్సులో కానీ బీరువాలో కానీ ఉంచండి. ఇలా చేస్తే మీ పర్సులో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది. తెలుసుకున్నారు కదండి, కామిని ఏకాదశి రోజున పూజ ఏ విధంగా చేయాలి, ఎలాంటి పరిహారాలు పాటించాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.